లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే VBAని యూజ్ చేసుకొని సమ్ ఎలా చేయాలి, కౌంట్ అండ్ కౌంట్ ఏ అండ్ కౌంట్ బ్లాంక్, యావరేజ్ అండ్ యావరేజ్ ఏ, ఈ 6 ఫార్ములాస్ కూడా ఈ 6 ఫార్ములాస్ రిజల్ట్ VBAని యూజ్ చేసుకొని ఎలా చేయాలో చూసాం. ఈరోజు క్లాస్లో సమ్మిఫ్ ఫంక్షనింగ్ అంటే సమ్మిఫ్ ఫార్ములాని మనం చూపియం. మనం ఏం చూస్తామంటే సమ్మిఫ్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ని అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని సమ్ ఎలా చేయాలి అనేది బై యూజింగ్ సమ్ ఇఫ్ అండ్ అలాగే వాట్ ఎవర్ ద కౌంట్ డస్ కౌంట్ ఏదైతే చేస్తుందో కౌంట్ ఇఫ్ ఫంక్షనింగ్ అండ్ యావరేజ్ ఇఫ్ ఫంక్షనింగ్ కూడా ఫర్ లూప్ని యూజ్ చేసుకొని అండ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని VBAలో ఎలా చేయొచ్చో చూద్దాం. సి ఇక్కడ ఐ హ్యావ్ ఎ రా డేటా. ఇప్పుడు ఈ రా డేటాలో నాకు నేమ్స్ ఉన్నాయి, సాలరీస్ ఉన్నాయి, డిజిగ్నేషన్ ఉంది అండ్ లొకేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంది. ఇప్పుడు ఈ డిజిగ్నేషన్ నాకు ఇక్కడ డేటా ఇంజనీర్ డిజిగ్నేషన్ ఉంది. సో నేనేం చేస్తాను, ఐ నీడ్ టోటల్ డేటా ఇంజనీర్ టోటల్ సాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఐ డూ వన్ థింగ్, ఐ రిమూవ్ డూప్లికేట్స్ అండ్ ఐ టేక్ ద డేటా వాలిడేషన్. రిమూవ్ డూప్లికేట్స్ తీసేసి అన్ని డిజిగ్నేషన్స్ కూడా నేను డేటా వాలిడేషన్ తీసుకుంటా. ఆల్ట్ ఏవివి ఐ చేంజ్ ఎనీ సారీ ఆల్ట్ ఏఎం remove duplicates, click OK. Yeah. Now all the duplicates are removed. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ ఇక్కడ డేటా వాలిడేషన్ లాగా తీసుకొని లిస్ట్ లాగా తీసుకుంటాను. ఇక్కడ ఈ డెసిగ్నేషన్స్ అన్నీ కూడా సోర్స్లో ఎస్ అంటే ఇప్పుడు మనం మాన్యువల్గా ఏదైతే చేసామో దాన్ని కూడా మ్యాక్రోతో చేయొచ్చు. బట్ నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం దాని గురించి. ఇప్పుడు నేను ఏ డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ బటన్ ఒకటి పెట్టుకుని దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బటన్ అనేది ఆ టోటల్ శాలరీని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైన్. నౌ ప్రొసీజర్ ఏంటండి, డిజిగ్నేషన్ కాలంకి వెళ్ళాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ టెస్టర్ ఉంది. సాఫ్ట్వేర్ టెస్టర్ని తీసేసి అంటే ప్రతి సాఫ్ట్వేర్ టెస్టర్ని కూడా ఎన్ని ఉంటాయన్ని ప్యారలల్గా ఉన్న శాలరీస్ని మనం వన్ బై వన్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఫస్ట్ కంటిన్యూషన్ టు ది ప్రీవియస్ క్లాస్. మీరు ఎక్కడ కూడా వీడియోస్ మధ్యలో స్కిప్ చేస్తే మీకు కంటిన్యూషన్ అనేది అర్థం కాదు. ఫైన్. డెవలపర్ అండ్ విజువల్ బేసిక్ మాడ్యూల్ యాడ్ చేస్తున్నాను. ఆల్ట్ ఐఎం కంట్రోల్ ఆర్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోరర్ F4 సారీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్ అండ్ F4 ఈస్ ఫర్ ప్రాపర్టీస్ విండో. ఫైన్. నౌ ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాశాను బికాజ్ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ రాస్తే ఇట్ డస్ నాట్ ఎలో వేరియబుల్స్ వితౌట్ డిక్లరేషన్ అని. నెక్స్ట్ వచ్చేసి సబ్ VBAతో నేను సమ్మిఫ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ అసైన్ దిస్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేను ఏ వర్క్ బుక్తో వర్క్ చేస్తున్నాను. నేను రా డేటా షీట్తో అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఒక వర్క్ బుక్ ఉంది 7.3 SCA ఇఫ్ అండ్ ఆల్రెడీ దీన్ని నేను మ్యాక్రో ఎనేబుల్డ్గా సేవ్ చేశాను. సో ఫస్ట్ ఈ వర్క్ బుక్ నేను సెట్ చేసుకుంటానండి. ఏమని సెట్ WB ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్కి యాక్టివ్ వర్క్ బుక్కి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో నేను డిఫరెన్స్ ఏంటి చెప్పాను. సో షీట్స్ ఆఫ్ రా డేటా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ షీట్స్ ఆఫ్ రా డేటా తీసుకున్నాను. మరి WB ఎవరు? WB ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అని మనం దేన్ని డిక్లేర్ చేస్తాం? వర్క్ బుక్ని కానీ వర్క్ షీట్ని కానీ రేంజ్ని కానీ సెల్స్ని కానీ మనం ఆబ్జెక్ట్ లాగా డిక్లేర్ చేస్తాం. సో డిమ్ WB యాజ్ ఆబ్జెక్ట్. ఫైన్. ఓవర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే ఫైన్. నాకు రిజల్ట్ ఎక్కడ కావాలి? నాకు రిజల్ట్ అనేది I4లో కావాలి. సో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ I4 ఈక్వల్స్ టు ఐ డోంట్ నో ద రిజల్ట్. సో దాన్ని నేను ఎక్స్ అనుకుంటాను. అంటే ఎక్స్ ఏంటి? మనకి టోటల్గా వచ్చే వాల్యూ అంటే టోటల్ సాఫ్ట్వేర్ టెస్టర్స్ టోటల్ శాలరీ ఎంత అనేది నేను ఎక్స్ అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్. అండ్ మళ్ళీ ఇంకొకటి అంటే ఎక్స్ని నేను ఎలా డిక్లేర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూమరికల్ డిక్లరేషన్ పార్ట్కి వస్తే ఐదర్ యూ కెన్ డిక్లేర్ యాజ్ అ బైట్గా కానీ లేదు అంటే ఇంటీజర్ కానీ లాంగ్.
అదర్వైజ్ లేదంటే సింగిల్ లేదంటే డబుల్. సో ఇవి రౌండెడ్ టైప్ డిక్లరేషన్. అంటే మీరు 7.8 ఇచ్చినా అది 8 లా చూపిస్తుంది, రౌండ్ చేస్తారనమాట న్యూమరికల్ వాల్యూస్ని. ఇది ఫ్లోట్ వాల్యూస్. ఇవేంటండి? ఫ్లోట్ వాల్యూస్. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రిజల్ట్ 1345.67 వస్తే ఎగ్జాక్ట్గా దాన్నే అది డిస్ప్లే చేస్తుంది. బట్ రేంజ్లో డిఫరెంట్. అంటే సింగిల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, డబుల్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో హవెవర్ ఇక్కడ నాకు అంత పెద్ద వాల్యూస్ లేవు కాబట్టి నాకు సింగిల్ ఫైన్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ రౌండెడ్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా ఇలాంటి సమ్స్కి వచ్చేటప్పటికి మీకు అకౌంటింగ్లో కూడా మనం పాయింట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ ఫ్లోట్ వాల్యూస్ని ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సింగిల్ తీసుకుంటున్నాను. సో డిమ్ ఎక్స్ యాజ్ అ సింగిల్. ఫైన్. ఓకే. ఇప్పుడు ఈ ఎక్స్‌లో ఉన్న వాల్యూస్‌ని అంటే ఇప్పుడు ఎక్స్‌లోకి ఎక్కడున్న వాల్యూస్‌ని యాడ్ చేయాలి? సి కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌ని యాడ్ చేయాలి. సి కాలమ్‌లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్న వాల్యూస్‌ని యాడ్ చేయాలి? 2 నుండి లాస్ట్ రో వరకు ఉన్న వాల్యూస్‌ని యాడ్ చేయాలి. బట్ యాడ్ చేసే ముందు మనం డి కాలమ్‌లోకెళ్ళి ఆ డి కాలమ్‌లో ఫస్ట్ ఉన్న డిజిగ్నేషన్ సాఫ్ట్‌వేర్ టెస్టర్ అయితే దెన్ అప్పుడు ప్యారలల్‌గా సి కాలమ్‌కి వచ్చి సి కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం 2 నుండి లాస్ట్ వరకు అయితే మనం చెక్ చేయాలి. సో మనం లాస్ట్ రో ఇక్కడ 20 అని మాన్యువల్‌గా ఇవ్వొద్దండి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద డైనమిక్ వే. ఇక్కడ నేను లాస్ట్ రో కావాలంటే ఏ కాలంలో లాస్ట్ రో కావాలి? ఐదర్ యూ కెన్ టేక్ ఇన్ ఎనీ కాలం. సిలో కానీ డీలో కానీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బోత్ ఆర్ సేమ్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లాస్ట్ రో కనుక్కుంటాను. లాస్ట్ రో ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ ఐ మీన్ డబ్ల్యూబి అంటే రా డేటా షీట్లోకి వెళ్ళి రేంజ్ ఆఫ్ ఏ కాలం? సి. సి కాలంలోకి వెళ్ళి యాంపర్సెంట్ రోస్ డాట్ కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి కౌంట్ చేసి అక్కడ నుండి ఎండ్ ఎక్సెల్ పైకి వస్తే డాట్ రో గివ్ దట్ రో నంబర్. సో మళ్ళీ ఈ ఎల్ఆర్ ఎవరు? కామా ఎల్ఆర్ యాజ్ ఇంటీజర్. ఇంటీజర్ కెపాసిటీ హవెవర్ ప్లస్ ఆర్ మైనస్ 32,000 వరకు ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్ తీసుకున్నాను. డిక్లరేషన్ ఇలా కూడా చేసుకోవచ్చు మీరు పక్క పక్కన డిమ్ రాయకుండా. సో ఇదేంటిది? లాస్ట్ రో ఇన్ సి కాలం. జస్ట్ ఏ కామెంట్ అనమాట. ఇలా సింగిల్ కోట్తో రాస్తే మీకు కామెంట్ అని ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడి నుండి వాల్యూస్ని చెక్ చేయాలి? 2 నుండి లాస్ట్ వరకు చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తాం? ఫర్ y ఈక్వల్స్ టు 2 టు ఎల్ఆర్ మీన్స్ లాస్ట్ రో. ఫర్ ఎప్పుడు కూడా నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను నెక్స్ట్ y అని రాశాను. ఇమీడియట్గా వైని డిక్లేర్ చేయాలి. సో కామా y యాజ్ ఇంటీజర్. ఫైన్, బాగుంది. కానీ ఈ వాల్యూస్ని యాడ్ చేయాలి కదా. ఎక్కడున్న వాల్యూస్ని యాడ్ చేయాలి? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్, ఈ లాజిక్ ఆల్రెడీ చెప్పాను సమ్ చేసేటప్పుడు. సి కాలంలో ఉన్న వాల్యూస్ కదా. సో డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ సి యాంపర్సెంట్ ఎక్స్, సారీ వై అండి. అండ్ ఎక్స్ వాల్యూ స్టార్టింగ్లో ఎప్పుడు కూడా బై డిఫాల్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మన టోటల్ వాల్యూ 0 ఉండాలి. 0 నుండి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏంటి ఇలా ఇచ్చారనుకోండి మీకు డైరెక్ట్గా సమ్ వచ్చేస్తుంది ఇందులో. అంటే టోటల్ శాలరీ సమ్ వస్తుంది. కావాలంటే చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. F5 సి 824783. కావాలంటే మీరు మాన్యువల్గా యూ కెన్ చెక్ సమ్ హియర్. బట్ నాకు టోటల్ శాలరీస్ వద్దు. మీరు టోటల్ శాలరీస్ క్యాలిక్యులేట్ చేసే ముందు నేను ఒక కండిషన్ ఇస్తాను. అదేంటంటే మీరు సి కాలంలో ఉన్న వాల్యూస్ని యాడ్ చేసే ముందు ఒకసారి డి కాలంకి వెళ్ళండి. డి కాలంకి వెళ్ళి ఏమని చెక్ చేయాలి? డి కాలంలో డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డి యాంపర్సెంట్ వైలో, అంటే సేమ్ రో కదా, డి అయినా సి అయినా సేమ్ రో. అక్కడ ఏమని చెక్ చేయాలి? అక్కడ ఉన్న వాల్యూ ఈ H4లో ఉన్న వాల్యూకి ఈక్వల్ అయితే, ఎక్కడ H4? డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ H4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. అంటే ఇక్కడ నుండి లాస్ట్ వరకు H4లో ఉన్న వాల్యూస్కి ఈక్వల్ అయితే ఇఫ్, ఇది లాజికల్ టెస్ట్, దెన్ ఓన్లీ యు యాడ్ దీస్. అప్పుడు మాత్రమే యాడ్ చేయండి.
ది లాస్ట్ యూ గివ్ అండ్ ఇఫ్. ఈ ఫర్ ఎందుకు, టు లాస్ట్ వరకు చెక్ చేయడానికి. చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి డి కాలంలోకి వెళ్ళి డి కాలంలో ఉన్న ప్రతిలో కూడా H4కి ఈక్వల్ అయితే దెన్ ఒక్కొక్క వాల్యూ యాడ్ అవ్వాలండి. ఐ మీన్ టు సే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. అప్పుడు మనకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, Fn F8 చూడండి. ఫస్ట్ y వాల్యూ ఎంత, సెకండ్ దగ్గర మీకు లూప్లోకి వెళ్ళలేదు. ఇక్కడ కూడా చూడండి I4 ఎంటీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఎస్, లూప్లోకి వెళ్ళింది. అంటే ఏ వాల్యూ దగ్గర వెళ్ళింది, థర్డ్ వాల్యూ దగ్గర లూప్లోకి వెళ్ళి సి ఇక్కడ స్టార్టింగ్ సాఫ్ట్వేర్ టెస్టర్ వాల్యూ మీకు వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ సాఫ్ట్వేర్ టెస్టర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సి అబ్జర్వ్ చేశారా, ఈ 47,788కి ఈ 47,320 అనే వాల్యూ యాడ్ అయిపోయి మీకు ఇక్కడ 95,000 వచ్చింది. మళ్ళీ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఈ టూ వాల్యూస్కి ఈ 55,000 యాడ్ అవ్వాలి. సో ఐ విల్ రన్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ లూప్లోకి వెళ్ళట్లేదు. లూప్లోకి ఎప్పుడు వెళ్తుంది, ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో, అప్పుడే లూప్లోకి వెళ్ళింది. చూడండి, ఇప్పుడు 1,50,000 అయింది. మళ్ళీ ఎక్కడ, మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ వాల్యూనే ఇంక్రీజ్ అవుతుందండి. చూడండి, చేంజ్ అయింది 2,40,000. మళ్ళీ ఉన్నాయి కింద సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఎస్ ఎస్, చూడండి ఇప్పుడు 2,53,000. వేరియబుల్ ఎప్పుడు లూప్లో నుండి బయటకు వస్తుంది, వెన్ ఇట్ రీచెస్ ది మ్యాక్సిమం వాల్యూ. అప్పటి వరకు F8 ప్రెస్ చేస్తున్నాను. ఎస్, డన్. ఓకే, దిస్ ఈస్ వి విల్ అంటే మనం ఒకసారి సమ్మిఫ్తో చెక్ చేద్దాం ఏమని, ప్రాపర్గా మనం ఇచ్చిన రిజల్ట్ పర్ఫెక్టా కాదా అని చెప్పేసి. సో సమ్మిఫ్ దిస్ ఈస్ ద రేంజ్, ఇది రేంజ్ అండి. అబ్జల్యూట్ ఫ్రీజ్ ఇస్తున్నాను. ఈ రేంజ్లో నేను ఇది చెక్ చేస్తాను, అబ్జల్యూట్ ఫ్రీజ్ కామా సమ్ రేంజ్ వచ్చేసి ఎస్, ఇది ఫర్ ఎంటర్. ఫైన్. ఇప్పుడు చూడండి, డేటా అనలిస్ట్ ఇక్కడ మారింది కానీ ఇక్కడ మారలేదు. ఎందుకంటే మాక్రో మళ్ళీ రన్ చేయాలి, మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డెవలపర్ ట్యాబ్ అండ్ యూ కెన్ ఆల్సో టేక్ ఇన్సర్ట్ ఇల్లిస్ట్రేషన్స్లోకి వెళ్ళి షేప్స్లో యూ క్యాన్ టేక్ ఎనీ షేప్. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోండి. కావాలంటే మీరు ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ టెక్స్ట్ సమ్మిఫ్ అని రాస్తాను దీనిపైన. ఓకే, ఫైన్. ఇప్పుడు దీనికి ఎస్ఐన్ మ్యాక్రో ఒక ప్రోగ్రామే ఉంది ఇందులో, ఎస్ఐన్ మ్యాక్రో సి రన్ చేశాను. చూడండి, ఇప్పుడు డేటా అనలిస్ట్ చేంజ్ చేసా టు డెవలపర్. ఇక్కడ మారింది, ఇక్కడ మారలేదు. సో రన్ దిస్. ఇలా మనం సమ్మిఫ్ని చేయొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ వన్ సెల్కే చేసాం. బట్ మరి మల్టిపుల్ సెల్స్కి అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు శాలరీస్ అన్నీ వచ్చేయాలి. ఇక్కడ కూడా మనం సమ్మిఫే, కాకపోతే మనం ఏం చేస్తాం, ఫస్ట్ సెల్కి చేసి డ్రాగ్ చేస్తాం నార్మల్గా ఎక్సెల్ అయితే. బట్ VBAలో ఎలా చేయాలి దాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ VBAలో ఇక్కడ ఒక్క సెల్కే చేద్దాం. ఒక్క సెల్కి చేసి మిగతా సెల్స్కి ఎలా డ్రాగ్ చేద్దాం చూద్దాం. సో ప్రోగ్రామ్ నేమ్ సమ్మిఫ్ ఫర్ మల్టిపుల్ సెల్స్. ఇంతకుముందు చేసింది సింగిల్ సెల్స్ చేసాం. సో సబ్ ప్రోగ్రామ్ ఓకే సమ్మిఫ్ 2 అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వర్క్ బుక్ సెట్ చేయాలి. సో సెట్ WB ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ రా డేటా డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు
ఈ వర్క్ బుక్ డబ్ల్యూబిని డిక్లేర్ చేయాలి కదా, డిమ్ డబ్ల్యూబి యాజ్ ఆబ్జెక్ట్. ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి ఏ సెల్లో రిజల్ట్ కావాలి? ఎల్ ఎల్ టూలో కావాలండి. సో ఇప్పుడు ఎల్ టూలో కావాలి కదా. ఇప్పుడు నేను ఎల్ టూలో వచ్చే వాల్యూని ఎక్స్ అనుకుంటా. డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ ఎల్ టూ ఈక్వల్స్ టు ఎక్స్. మళ్ళీ ఎక్స్ ఎవరు? ఎక్స్ యాజ్ అ సింగిల్. ఫైన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ యాడ్ అవ్వాలి. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి కాలంలో ఉన్న వాల్యూస్ యాడ్ అవ్వాలి కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ సి యాంపర్సెంట్ వై. అంటే వై వాల్యూస్ ఆటోమేటిక్గా సెకండ్ నుండి లాస్ట్ వరకు యాడ్ అవ్వాలి కాబట్టి ఫర్ వై ఈక్వల్స్ టు 2 టు లాస్ట్ రో. నెక్స్ట్ వై. ఇప్పుడు వై ఏంటి? వై యాజ్ ఇంటీజర్ కదా. సో వై యాజ్ ఇంటీజర్. ఫైన్. ఇప్పుడు ఎల్ఆర్ ఎవరో తెలియాలి. ఎల్ఆర్ అనేది సి కాలంలో లాస్ట్ రో. సో ఇక్కడ డబ్ల్యూబి డిఫైన్ చేసిన తర్వాత ఎల్ఆర్ ఈక్వల్స్ టు డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ సి డబుల్ కోట్స్ యాంపర్సెంట్ రేంజ్ సారీ రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్సెల్ఎఫ్ క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? సెల్లో ఉన్న వాల్యూ ఇది డేటా ఇంజనీర్కి ఈక్వల్ అయితేనే డి కాలంలో ఉన్న వాల్యూస్ K2కి ఈక్వల్ అయితే, అంటే ఇఫ్ ఇఫ్ ఎక్కడ రాయాలి? ఫర్ లూప్ లోపల. అప్పుడు మాత్రమే లూప్ రొటేట్ అవుతుంది. డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ డి యాంపర్సెంట్ వై ఈక్వల్స్ టు ఏ దేనికి ఈక్వల్ అయితే, అంటే D2 అనే వాల్యూ K2కి ఈక్వల్ అయితే, అంటే డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ K2 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ దెన్ ఇఫ్ దేంతో ఎండ్ అవ్వాలండి? ఎండ్ ఇఫ్ తో క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తే అంటే ఎక్స్ వాల్యూ కూడా స్టార్టింగ్ లో 0 ఉండాలి. ఎక్స్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఎల్ఆర్ని డిఫైన్ చేయడం మర్చిపోయాం. కామా ఎల్ఆర్ యాజ్ ఇంటీజర్. నౌ నౌ డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసేస్తాను. F5 మీకు ఆల్రెడీ ఎలా అవుతుందో తెలుసు. వచ్చేసింది డేటా ఇంజనీర్ సాలరీ 254743. కాదో లేదో చూద్దాం. డేటా ఇంజనీర్ ఎస్ 2547. బట్ K2 కొత్త కాదండి. మళ్ళీ K3లో ఏముంది? K4లో, K5, K6. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఇది మళ్ళీ మీకు చెప్పడానికి సెకండ్ టైప్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం K2నే కాదు తర్వాత K3ని చెక్ చేయాలి, K4ని చెక్ చేయాలి. అంటే K2 అంటే K2 సెకండ్ వాల్యూ దగ్గర మనం D2 టు D20 చెక్ చేయాలి వన్ టైం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ K2 ఉంటే K2 దగ్గర మీరు ఒకసారి D2 ఇస్ టు D20 వరకు డేటా ఇంజనీర్స్ని చెక్ చేయాలి. మళ్ళీ అగైన్ తర్వాత వాల్యూ ఏంటిది? K3 K4 అంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నావో మళ్ళీ K3 కూడా ఐ మీన్ టు సే అంటే K2లో ఉన్నప్పుడు D2 టు D20 చెక్ చేయాలి, K3లో ఉన్నప్పుడు D2 టు D20 చెక్ చేయాలి. అంటే ఈ D2 టు D20 అనే వాల్యూస్ని మనం ఎన్నిసార్లు చెక్ చేయాలి? K2 దగ్గర ఒకసారి, K3 దగ్గర ఒకసారి, K4 దగ్గర ఒకసారి, K5 దగ్గర ఒకసారి. అంటే D2 టు D20 మళ్ళీ 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 రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ D2 టు D20 అంటే ఇది మళ్ళీ మళ్ళీ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూస్ 2 టు 20, ఇక్కడ వాల్యూస్ 2 టు 6. అంటే 2 దగ్గర D2 టు D20 రొటేట్ అవ్వాలి, మళ్ళీ 3 దగ్గర రొటేట్ అవ్వాలి, 4 దగ్గర రొటేట్ అవ్వాలి. సో
ఇలాంటి టైంలో మనం ఇంకో లూప్ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం కూడా ఇక్కడ K3 అని మీరు మాన్యువల్గా తీసుకోవద్దు. సారీ, K2 అని. ఈ వాల్యూని ఏమనుకోవాలంటే మనం ఈ వాల్యూని ఆల్రెడీ బై ఉంది కదా, సో జెడ్ అనుకుంటాను. అంటే ఇప్పుడు జెడ్ వాల్యూస్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి అంటే ఫర్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి ఫస్ట్, సారీ, 2తో స్టార్ట్ చేస్తే 6 వరకు కదా, 2 to 6. అండ్ ఇంకొకటి 2 to 6 కూడా మాన్యువల్గా ఇవ్వద్దు. నేను దీన్ని LR1 అనుకుంటాను. ఈ ఫర్ జెడ్ అనేది ఫర్ ఎప్పుడు కూడా నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి కదా, సో ఇక్కడ నెక్స్ట్ జెడ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ LR1 ఉంది. సో ఈ LR1 ఏంటి అంటే ఈ LR1 K కాలంలో లాస్ట్ రో అండి మనకి. సో ఇక్కడ సింపుల్గా LR1 ఏంటి, W LR1 డాట్ K కాలంలో, సో ఇక్కడ K అని ఉంచండి అంతే. అండ్ LR1ని మళ్ళీ డిఫైన్ చేయాలి మనం. సో కామా LR1 యాజ్ అ ఇంటీజర్. ఓకే. ఇప్పుడు LR1 యాజ్ ఇంటీజర్ స్టార్టింగ్లో 0, ఫైన్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూని డిలీట్ చేసి కొంచెం పక్కకు పెట్టుకుందాం. అంటే రెండు స్క్రీన్స్ కూడా విజిబుల్ అవ్వాలి కదా, సో ఓకే. ఇప్పుడు I will decrease the column width. Alt H O W. I change into 4. కొంచెం పక్కకు జరుగుతుంది. Alt H O W 4. ఎస్, కొంచెం గ్యాప్ వచ్చింది, ఫైన్. ఇప్పుడు ఇక్కడ కూడా L2 తీసుకోవద్దండి మాన్యువల్గా. ఇది కూడా ఏమవుతుంది మీకు యాంపర్సెంట్ జెడ్ అవుతుంది. అండ్ జెడ్ని డిక్లేర్ చేసామా, చేయలేదు. సో చేద్దాం, జెడ్ని కూడా డిమ్ జెడ్ యాజ్ ఇంటీజర్, ఫైన్. ఇప్పుడు వద్దాం, రన్ చేద్దాం. F8 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 F8. ఇక్కడ చూడండి LR వాల్యూ ఎంత ఉంది, 22. ఓ సారీ, ఇక్కడ ఈ వాల్యూని డిలీట్ చేద్దాం ఎందుకంటే రాంగ్ రిజల్ట్ వస్తుంది. సి కాలంలో వేరే వాల్యూ ఉంది. బట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఫర్ దట్ ఆల్సో. ఆల్ట్ ఆర్ఆర్ రీసెట్ చేశాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. F1 F8 చూడండి, ఫస్ట్ డేటా ఇంజనీర్ శాలరీ వచ్చేసింది 10,000. మళ్ళీ చూడండి, లూప్ అనేది మీకు లోపలే తిరుగుతుంది, బయటికి వెళ్ళదు. చూడండి ఇప్పుడు 71,000 అయింది. అంటే ఫస్ట్ డేటా ఇంజనీర్ శాలరీస్ మొత్తం కూడా ఎగ్జిక్యూట్ చేసేసి, అంటే అది 22 టైమ్స్ లూప్ తిరిగిన తర్వాత మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ రీచ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మళ్ళీ జెడ్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ జెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి నెక్స్ట్ వాల్యూ ఎక్కడ చూడండి, నెక్స్ట్ జెడ్ వాల్యూ ఈజ్ 3. అప్పుడు 3లోకి వస్తుంది. F8 చూడండి, ఎక్కడైతే సాఫ్ట్వేర్ టెస్టర్ అవుతుందో అప్పుడు మాత్రమే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అగైన్ F8 ప్రెస్ చేశాను అంటే మీకు మాన్యువల్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో అర్థం అవుతుందని. ఓ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాం, సారీ. ఆల్ట్ ఆర్ఆర్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం
సమ్ ఇఫ్ 2 అని చెప్పేసి కాపీ పేస్ట్. ఏ ప్రోగ్రామ్ అసైన్ చేస్తానంటే అసైన్ మ్యాక్రో అండ్ VBA sum. See, I delete this sum. సారీ, రాంగ్ ప్రోగ్రామ్ అసైన్ చేసినట్టున్నాను. సమ్ ఇఫ్ 2 క్లిక్ ఓకే. అంటే ఇక్కడ సమ్ ఇఫ్ ఒక సెల్కి చేసాం, ఇక్కడ సమ్ ఇఫ్ మల్టిపుల్ సెలెక్ట్ చేసాం. ఓకే, అలాగే సమ్ ఇఫ్స్ అంటే 2 కండిషన్స్ ఉంటే ఎలా చేయొచ్చు అనేది వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ సెషన్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.